ఈరోజు శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి సహోదరి అయినటువంటి శ్రీ పైడితల్లమ్మ వారికి మరి ఎంతో ప్రసిద్ధి గావించిన శ్రీ చందన్ పరమాలయ పీఠం వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నగర సంకీర్తనగా 2013 నుండి నేటి వరకు దిగ్విజయంగా మరి యొక్క సంకీర్తన కార్యక్రమం ఇక్కడ ఎంతో భక్తిభావంతో మరి మాలను అలంకరించినటువంటి స్వామీజీలు అందరూ కలిపి శ్రీ చందన పరమాలయ పీఠం దగ్గర నుండి మరి అమ్మవారికి నగర సంకీర్తనగా వెళ్ళి పళ్ళు కాయలు కానుక ఇవ్వడం ఆనవాయితీ. మరి ఇదే విధంగా మరి ఈరోజు మరి పీఠం నుండి వెళ్తున్నటువంటి స్వామిలందరికీ కూడా ఈరోజు మరి దర్శించుకొని అందరూ కూడా మరి ఇక్కడ నుండి నగర సంకీర్తనగా వెళ్తున్నారు. మరి వీళ్ళందరికీ కుటుంబాలందరికీ కూడా మంచి జరగాలి. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు వాళ్ళందరూ ఏదైతే ఈ మాల ధరించారో వాళ్ళందరూ కుటుంబాలు బాగుపడాలి, అందరూ మనశ్శాంతితో ఉండాలి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ యొక్క పీఠంలో ఒకనొక సమయంలో నేను కూడా స్వామివారి మాల అలంకరించి కొన్ని రోజులుగా నేను దీక్ష పెట్టాను. మరి అదే అన్వయితంగా మరి ఈరోజు మరి స్వామి రాజస్వామి గారు ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు భక్తులందరి తరఫున నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క చందన పరమాలయ పీఠం అలంకరించినటువంటి వార్డు ప్రజలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నరసింహస్వామి వారి దివ్య అనుగ్రహంతో మేము డిసెంబర్ 3వ తేదీన అప్పన్న స్వామి మాలలు వేసుకొని అందులో భాగంగా అప్పన్న స్వామి సోదరీమణి అయిన శ్రీ శ్రీ పైడితల్లమ్మ తల్లి మహానగర సంకీర్తన సింహాచలం చేయడం ఆనవాయితీగా గత 13వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు, ఇప్పుడు 26 వచ్చింది, ఈ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం అమ్మ దయ వలన లాగా లేకుండా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా అమ్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. అప్పన్న స్వామి వారి మాల వేసుకుంటే ఆడపిల్ల కనుక అప్పన్న స్వామికి ఆడపిల్లని గౌరవించడం మన సాంప్రదాయం కనుక ఆ తల్లి మాలను అప్పన్న స్వామి మాలను వేసుకుని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చి మా కోరిన కోరికలు తీర్చమని అనడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 6వ తేదీన మాలను వేసుకొని అమ్మకు పసుపు కుంకాలు ఇవ్వడానికి బయలుదేరుతున్నాము. అంతా సంతోషము, అంత ఆరోగ్యము, అంత ఐశ్వర్యము, చాలా ఘనంగా అమ్మ తల్లి యొక్క మహానగర సంకీర్తన జరుగుతుంది. అంతా ఆరోగ్యంగా, అంతా ఆనందంగా జరగాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అప్పన్న దీక్షాపరులు అందరూ రావడం జరిగింది. చాలా సంతోషము. మేము కూడా వాళ్ళకి ఆయా గ్రామాల్లోకి వెళ్ళి నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే డిసెంబర్ 16 నుంచి భోగి రోజు వరకు సింహాచలంలో మాత్రమే మేము చేసేవాళ్ళమి. అలా కాకుండా ఈ సంవత్సరం రోజుకొక ఊరు చొప్పున వెళ్ళి మహానగర సంకీర్తన చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ పైడితల్లమ్మ యాత్ర అనేది 2013 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ జరుగుతూ ఉన్నది. ఈ శ్రీ చందన్ పెరుమాళ పీఠం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ సానభవన్ రాజస్వామి మా గురువు గారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఊరు వెళ్ళి నగర సంకీర్తన చేసి ఆ ఊరిలో అందరినీ ఈ హిందుత్వాన్ని మేల్కొల్పి జై శ్రీమన్నారాయణ అంటూ ఈ ధనుర్మాసంలో మేమందరమే కలిపి నగర సంకీర్తన చేసి ప్రతి గ్రామం వెళ్ళి ఈ అప్పన్న మాలలను విస్తృతం చేయాలనే ఒక ధ్యేయంతో మా గురువు గారు ఈ సంకల్పం పెట్టుకున్నారు. అందు కారణంగానే మా గురువు గారికి మీ అందరం సమిధులమై ఆయన వెంట ఉండి మేము ప్రతి ఊరు వెళ్ళి మా గానంతో మీ గరిడీలతో ఈ సంబరాలన్నింటినీ కొనసాగుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి. మా గురువుగారు వెనకాల మేము ఉండి ప్రతి సంవత్సరం మా జీవితం ఉన్నంతవరకు ఈ అప్పన్నమాల వేస్తూ ఈ నగర సంకీర్తన కంటిన్యూ చేస్తూ ఈ పైడితల్లమ్మ యాత్రను కూడా కంటిన్యూ చేస్తూ ఈ అప్పన్నమాలలు వేసుకున్న వాళ్ళందరికీ ఈ అప్పన్న స్వామి పైడితల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. 2007లో ముగ్గురుగా స్టార్ట్ అయిన ఈ చందనమాలలు 2026 వచ్చినప్పటికి చాలా ఉధృతంగా ప్రచారం జరిగింది. ఈ ఆనందాన్ని చూస్తూ చాలా ఆనందంగా ఉంది. 2013లో అమ్మవారికి ఇలా సారి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ చందన పెరుమాళ పీఠం తరపు నుండి.
చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తారు. ఆడపిల్లలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మవారు ఎంతైతే ఆనందంగా ఉన్నారో ఈ ఇంటి ఆడబిడ్డలందరూ అంతే ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ అమ్మవారిని కూడా మేము ఆరాధిస్తున్నాం. మా కులదైవమైన ఈ పైడితల్లమ్మ తల్లి చాలా నిదర్శనమైనది, అది మాకు తెలుసు. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా ఆనందంగా ఉంది మాకు ఈవేళ. సింహాచలం దేవస్థానం వారు మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారండి. ముందు వాళ్ళ సహకారంతోనే మేము ఈ శ్రీచందన పెరుమాళ పీఠం అంటూ ముందుకు వెళ్తుంది. ఎల్లవేళ స్వామివారి అనుగ్రహం ఇలా వీళ్ళందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నామండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మాది ఎస్కోట గ్రామము శ్రీమన్నారాయణ మాల వేసి ఇలాగా 2 జిల్లాల నుండి ప్రతి గ్రామం నుండి అయ్యప్ప భక్తులందరూ వచ్చి అప్పన భక్తులందరూ ఈ శ్రీచంద్ర పెరుమాళ పీఠంకి వచ్చి నౌక పైడితల్లమ్మకి ప్రతి సంవత్సరం సారి ఇవ్వడం ఆనవాయితీగా మాకు అలవాటు అయినది. అలాగే మాకు రాజస్వామి గారు మాకు ఆ పైడితల్లమ్మకి సారే అలవాటు చేశారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ప్రతి ధనుర్మాసంలోనూ ఆ తల్లికి ఆనవాయితీగా మాకు అలవాటైనది. ఆ తల్లికి సారి ఇవ్వడం వల్ల భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు సంతోషంగా ఎల్లవేళలా మేము నిత్యము భోగభాగ్యాలతో తులతూచున్నాము. మమ్మల్ని చూసి కొన్ని 100 మంది తయారవుతున్నారు. అలాగే ఆ పైడితల్లి ఇప్పుడు మా దీవులు ఇస్తారని మరి కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.